అది మనం నేర్చుకోవాలి. ఓకేనా? యేసు ప్రభు వారు ఈ భూమి మీద దిగి వచ్చినప్పుడు కొండ మీద యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. కొండ మీద కూర్చుని ఆయన ప్రభు ఆయన మాటలను బోధనలను బోధిస్తున్నప్పుడు చాలా మంది చిన్నపిల్లలు వెళ్తున్నారు యేసు ప్రభు దగ్గరికి. వెళ్తుంటే తల్లిదండ్రులు ఉంటారు కదా కొంతమంది, అరే బాబు మీకు కాదు, మీరు కూర్చోండి, మీకు కాదు, పెద్దోళ్ళకి యేసు ప్రభు, ముసలోళ్ళకి యేసు ప్రభు, మనకి గొప్పలకి యేసు ప్రభు, మీరు పిల్లలు రావడం పైకని వాళ్ళు గర్జిస్తున్నారు. ఎవరిని? చిన్న పిల్లలు. వెంటనే ప్రభు అన్నాడు, ఆ చిన్న పిల్లలు నా ఎక్కడికి వచ్చేవారిని మీరు ఆటంకపరచొద్దు, వాళ్ళదే దేవుని రాజ్యం. హల్లెలూయా అన్నాడు. యేసు ప్రభు ఒక చక్కని మాట అన్నారు. ఏమన్నా తెలుసా? చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ప్రారంభమైంది చిల్డ్రన్ క్రిస్మస్. యేసు ప్రభు పుట్టినప్పుడు చాలా మంది చిన్నపిల్లలు, గొర్రెల కాపరులు, జ్ఞానులు వెళ్ళడం జరిగింది. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎక్కడ జన్మించారు అని చూసినట్లయితే బెత్లెహేము అనే చిన్న గ్రామంలో. చాలా జాగ్రత్తగా నేను మాట్లాడుతాను. యేసు ప్రభు వారు జన్మించినటువంటి గ్రామం పేరు బెత్లెహేము. ఆయన యొక్క ఆ జిల్లా పేరు దావీదు పట్టణము. ఆయన యొక్క పుట్టినటువంటి దేశం పేరు యోదయ. అర్థమవుతుందా? యోదయ దేశము, దావీదు పట్టణము, బెత్లెహేము అనే చిన్న స్వల్ప గ్రామం. యాఫ్రాత అనే ప్రాంతంలో యేసు ప్రభు వారు జన్మించారు. మన గ్రామం పేరు పెదపాడు గ్రామం. మన గ్రామం, మన యొక్క జిల్లా పేరు విశాఖ జిల్లా. మన దేశం భారతదేశం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు యొక్క జననానికి ఒక అడ్రస్ ఉంది. చిన్న గ్రామంలో పుట్టినటువంటి దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు, ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన్ని ఘనమైన రీతిలో స్తుతిస్తున్నారు. ఇలాగే ఎన్నో చాలా మందిరాల్లో ఎప్పుడైతే శని ప్రారంభమైందో అప్పుడే ఆ రోజు నుండి మొదలుకొని యేసు ప్రభు యొక్క జన్మదిన పండుగలు, సంబరాలు, సభలు, కార్యక్రమాలు చేసుకుంటుంటారు. అదొంతా. అయితే భారతదేశం మనకు ఈ క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి ఒక టైం ఇచ్చింది, ఒక డేట్ ఇచ్చింది. ఆ డేట్ ఏంటంటే డిసెంబర్ 25వ తారీఖు. హల్లెలూయా. చాలా మంది నవంబర్ 1వ తారీఖు నుండి మరలా ఫిబ్రవరి 1 వరకు క్రిస్మస్ ఆరాధన చేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే శని ప్రారంభమైన శనికాలంలో ప్రభు పుట్టాడని, శని ప్రారంభమైన దినం మొదలుకొని శని పుట్టే వరకు కూడా అలా చేసుకుంటూనే దేవుడిని స్తుతిస్తూనే ఉంటారు. యాక్చువల్గా యేసు ప్రభు సంవత్సరానికి ఒకసారి కాదు ఆయన జన్మదినం చేసుకోవాల్సింది. మనం ప్రతిరోజు చేసుకుంటూ ఉంటాం, ప్రతిరోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, ప్రతిరోజు మన జీవితంలో పుడుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ మామ వచ్చింది. దేవుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయం చెప్తున్నాను. ఆయన ఎక్కడ పుట్టాడో చెప్పాను. జాగ్రత్త వినాలి, నేను మాట్లాడుతాను. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేము అనే ఏ జిల్లాలో పుట్టాడు? దావీదు అనే పట్టణంలో పుట్టాడు. ఏ దేశంలో పుట్టాడు? యోదయ దేశంలో పుట్టాడు. చెలుగడలో ఆయన ఎక్కడ పుట్టాడో మనం నేర్చుకుందాం. ఆయన ఎవరు పుట్టాడు అనే విషయాన్ని కూడా ఈ సమయంలో తెలుసుకుందాం. బెత్లెహేము అనే ఆ చిన్న గ్రామంలో ఒకే పేరు కలిగినటువంటి స్త్రీలు 7 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. ఆ 7 ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఏంటంటే మరియా అనే పేరుతోనే ఉన్నారు. 7 కూడా మరియా. అయితే 7 కూడా మరియా అనే పేరుతో ఉన్నారు. కానీ
యేసులో పుట్టాలి అంటే వివాహం కాని ఒక కన్యక కావాలి. జాగ్రత్తగా యేసులో పుట్టాలి అంటే పాపం లేకుండా పుట్టాలి, పరిశుద్ధుడిగా పుట్టాలి. పాపం అంటేటువంటి పరిశుద్ధురాలు పవిత్రురాలు ఎవరైనా ఉన్నారు అంటే కన్యకైన మరి ఒక ఆమె ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కన్యకైనటువంటి మరియకు వారి కుటుంబం చూస్తే చాలా దీన కుటుంబం, చాలా పేద కుటుంబం. ఆ గ్రామంలో అందరికంటే లేవులో ఉన్నటువంటి కుటుంబం. తన తల్లి కూడా రెక్కాడితే కానీ డొక్కడలేనటువంటి కుటుంబం. చాలా ఆర్థికమైనటువంటి పరిస్థితులు, ఒక పూట ఉంటూ ఒక పూట తినలేనటువంటి పరిస్థితులు. అలాంటి ఆ దీనురాలైనటువంటి కన్యకైనటువంటి మరియకు ఆల్రెడీ ఏమైందంటే ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయ్యి ప్రదానం చేయబడాలి. ప్రదానం చేయడం రేపు బాబు పిల్ల అవ్వాల్సినటువంటి ఆ మరియ గర్భములోనికి దేవుడైనటువంటి సర్వశక్తుడైనటువంటి యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ అనే శక్తి ద్వారా ఆమె జన్మించాలని తండ్రి యొక్క ఆ గ్రంథాలు రాయబడిన ప్రకారముగా, వాక్యములు చెప్పబడిన ప్రకారముగా తండ్రి చిత్తం నెరవేర్చబడాలని ప్రభు వారి భూమి మీదకి కన్యకైనటువంటి మరియ ద్వారా భూమి మీదకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు తల్లి పేరు ఏం పేరు? కన్య మరియమ్మ. ఏం చెప్పాలా? కన్య మరియమ్మ. తన యొక్క తండ్రి పేరు యోసేపు. ఎవరితో ప్రధానమైంది, ఎవరితో ఎంగేజ్మెంట్ అయిందంటే యోదయ దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు. అర్థమవుతుందా మీకు? దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు కన్యకైనటువంటి మరియ వారి యొక్క తల్లిదండ్రులు. ఈ రోజు మన తల్లిదండ్రులు ఉన్నారు, మన యొక్క అన్నదమ్ములు ఉన్నారు, మన రక్త సంబంధులు ఉన్నారు. యేసు ప్రభు తర్వాత అనేక మంది బిడ్డలు పుట్టారు, కానీ వారికి దేవుడు అనే బిడ్డ రాలేదు. ఎందుకంటే దేవుడు అనేవాడు ఎలా పుట్టాలంటే పరిశుద్ధుడిగా పుట్టాలి, పవిత్రుడిగా పుట్టాలి, నిష్కలంకుడిగా పుట్టాలి. అంతేకాదు ఆయనలో ఒక శక్తి ఉండాలి. ఎంత శక్తి అంటే మనుషుల యొక్క పాపాన్ని మాఫీ చేయగలిగే గొప్ప శక్తి. అది యేసు ప్రభు వారి పాపంగా ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో ఏ రోగాన్నైనా తీసేయగలిగే గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు, కానీ పాపం అనే రోగాన్ని తీయగలిగే గొప్ప పరమ డాక్టర్ ఎవరంటే యేసు ప్రభు వారే. హల్లెలూయా. ఆ పాపాన్ని మాఫీ చేయడానికి, పాపం అనే రోగం నుండి విడిపించి మనందరూ పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిష్కలంకులుగా మంచి మార్గంలో నడవాలని, నేనే మార్గము సత్యము జీవము అని యేసు ప్రభువారు ఆ బెత్లెహేము అనే గ్రామంలో, ఆ స్వల్ప చిన్న గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభు తల్లిదండ్రులు ఎవరో మనం తెలుసుకున్నాం. యేసు ప్రభు వారు ఏ గ్రామంలో, ఏ జిల్లాలో, ఏ దేశంలో పుట్టారని తెలుసుకున్నాం. ఈ సమయంలో యేసు ప్రభు వారు పుట్టిన వెంటనే ఎవరెవరు చూశారు, ఎవరు మొట్టమొదటిగా ఆ మొదలు చేసుకున్నారు, ఆయన పుట్టినరోజు మొట్టమొదటిగా ఎవరు తిరస్కరించారు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఆ బెత్లెహేము అనే గ్రామంలో గొర్రెల కాపరులు. చెప్పండి అందరూ. మొట్టమొదటిగా యేసు ప్రభు పుట్టిన వెంటనే ఆ విజ్ఞప్తి ఎవరికి వెళ్ళిందంటే గొర్రెల కాపరులు వెళ్ళి ప్రభుని చూశారు. రెండవది జ్ఞానులు వెళ్ళారు. 4 దేశముల నుండి ప్రముఖులైనటువంటి జ్ఞానులు వెళ్ళారు. వింటున్నారా? 4 దేశముల నుండి ప్రముఖులైనటువంటి జ్ఞానులు వెళ్ళారు. ఈజిప్ట్ దేశము నుండి, పార్సిక దేశము నుండి, భారతదేశము నుండి. అర్థమవుతుందా? అలాగా 4 జ్ఞానులు ఆ దేశమునకు, మన యేసు ప్రభు వారు పుట్టినటువంటి ప్రాంతమునకు వారు ముఖ దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళినప్పుడు యేసు ప్రభు యొక్క జననాన్ని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపడమే కాదు, వాళ్ళందరూ కూడా సంతోషించారు. 3 జ్ఞానులు మాత్రమే ప్రభుని దర్శించడానికి వెళ్ళారు. ఒక జ్ఞాని ఏం చేశాడంటే తన దారిలో బయలుదేరి కనబడ్డ వాళ్ళకి అందరికీ కూడా ఆయన అనేక మందికి సహాయం చేసుకుంటూ వెళ్ళడం వల్ల 2 సంవత్సరాలు పట్టేసి కాకండి ప్రభుని దర్శించుకోలేకపోయాడు. అందుకే ఆయన పేరు లిఖించబడలేదు. చరిత్ర చెప్తుంది కానీ
పుట్టినరోజు. యేసు ప్రభు పుట్టినరోజు ఏం చేశారు? బహుమతులు పట్టుకుని వచ్చారు. ఏంటి బహుమతులు అంటే ఏం చేస్తున్నాం? చదివాడు విజయవాడ అందరూ మాట్లాడకూడదు. అసలు ఏంటి విన్నారు నువ్వు? మాట్లాడకూడదు. కనుక ఆ ముగ్గురు జ్ఞానులు కూడా 3 దేశం నుండి పట్టుకెళ్ళినటువంటి కానుకలు ఏంటో తెలుసా? ఆ కానుకల పేరు కూడా రాయబడాలి బైబిల్ గ్రంథంలో. పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే రాయబడాలో ఆ విషయాలు మాత్రం నేను చెప్తున్నాను. చాలా జాగ్రత్త వినాలి మీరు. బంగారము, సాంబ్రాణి, బోలం. బంగారము, సాంబ్రాణి, బోలం 3 ఘనమైనటువంటి వారి దేశములో దేవుడు వారిని దీవించిన విధానం బట్టి ఆ సమయంలో వారికి కలిగిన కాడికి వారి కానుకలను ఆ బహుమతులను వారి ప్రభు పుట్టినటువంటి స్థలము దగ్గరికి వెళ్ళి తిలకరించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు పుట్టిన వెంటనే ఈ రోజు చాలా మంది ఎప్పుడు అంటే బహుమతి ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే యేసు ప్రభు వారు ఆకాశం నుండి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక బహుమతిగా వచ్చాడు, ఒక గిఫ్ట్గా వచ్చాడు. తండ్రి ఒక బహుమానంగా కుమారుడు ఏం చేశాడు? భూమి మీదకి పంపించాడు. కనుక ఆ బహుమానము ఈ క్రిస్మస్ అంటే ఏంటంటే క్రిస్మస్ లో ఒక బహుమతి కూడా ఒక ప్రాధాన్యమైనటువంటి ప్రాముఖ్యమైనది. కనుక ఈ బహుమాన యేసు ప్రభు పుట్టినరోజుకి వెళ్ళినారు. అదే ఇప్పుడు ఏం చేశారు? కూర్చుంటారా? కూర్చోబెట్టి మరి ఎంత ప్రార్థించుకుని మధ్యలో అమ్మగారు ప్రార్థన చేస్తారు. అలాగే అమ్మ ప్రార్థిస్తాం. కనుక వినది చాలా జాగ్రత్తగా. యేసు ప్రభు వారు ఆయన జననంలో ఆయన పుట్టిన వెంటనే చూడడానికి వచ్చినటువంటి జ్ఞానులు బహుమతులు పట్టుకుని వచ్చారు. ఆ బహుమతులు ఈ రోజు యేసు ప్రభు జన్మదిన సందర్భంగా మన గ్రామంలో మన మందిరంలో అనేక మందికి ఆ బహుమతులు మేము కూడా మీకు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు యొక్క జన్మానికి మొట్టమొదటిగా గొర్రెల కాపులు వెళ్ళారు యేసు ప్రభు చూడడానికి అని చెప్పారు కదా. ఆ యేసు ప్రభువును చూడడానికి వెళ్ళినటువంటి గొర్రెల కాపులు మీకులాగే వారికి నైట్ చేస్తారు, మంచి డ్యాన్స్ నేర్చుకున్నారా? అలాగే నాట్యం చేస్తూ ప్రభుని దర్శించడానికి వెళ్ళారు. డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళారు. ఎలాగంటే రాజు అటువంటి గొప్ప దేవుడిని ఈ రోజు ఒకప్పుడు యేసు ప్రభు మాకు కాదన్న వాళ్ళు కూడా ఈ రోజు ఏం చేస్తున్నారు? ప్రపంచం అంతా కూడా యేసు ప్రభును స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మన ఒక రోజున ట్రాఫిక్ పోలీసులు అందరూ కలిసి రోడ్డు మీద క్రిస్మస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళరు, ప్రభు అంటే ఇష్టం లేదు వాళ్ళు. కానీ ప్రభు వారికి కూడా ఆ ప్రభు సంతోషాన్ని వారు కూడా ఏం చేశారు? పంచుకుంటూ ప్రభు యొక్క క్రిస్మస్ లో ప్రదర్శించారు. ఈ రోజు సోషల్ మీడియాలో అనేక వాట్సాప్ కూడా అవి పంపించారు. ఎందుకు అంటే క్రిస్మస్ అనేది యేసు ప్రభు ఒక క్రైస్తవులకే దేవుడు కాదు. జాగ్రత్త వింటారా? యేసు ప్రభు యొక్క జన్మము ఒక క్రైస్తవులు కానీ ఒక పలానా వ్యక్తులు కానీ ప్రభువు గ్రంథం చెప్పలేదు. క్రైస్తవులు ఈ క్రిస్మస్ అనేది ఎవరికంటే క్రీస్తును ఆరాధించే ప్రతి ఒక్కరికి. హల్లెలూయా. క్రైస్తు అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రైస్ట్ మాస్ ఒరిజినల్ వర్డ్ ఏంటి? క్రైస్ట్ మాస్. అలా మనం పలకడానికి అనుకూలంగా లేనందు వల్ల క్రిస్మస్ అని పలకడం మొదలెడతారు. క్రీస్తును ఆరాధించుట అర్థమవుతుందా మీకు? ఒరిజినల్ వర్డ్ ఏంటంటే క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించే విధానం. ఈ రోజు అందుకే దేవుడు మనందరికీ కూడా ఈ క్రీస్తును ఆరాధించే గొప్ప ధన్యత. చాలా మంది గ్రామంలో పిల్లలు ఉన్నారు, కానీ మనందరినీ దేవుడు ఏం చేశాడు? వారి నుండి ప్రత్యేకించాడు.
ఈ 2 నెలలు పెట్టి ఘనమైన రీతిలో మీరు డాన్స్ నేర్చుకున్నారు, యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారు, వాక్యం నేర్చుకున్నారు, ప్రార్థన నేర్చుకున్నారు, నాటకం నేర్చుకున్నారు. ఇవన్నీ కూడా నేర్పడానికి ఎవరు అవకాశం ఇచ్చారు అంటే నేర్పించేవాడు ఎవరైనప్పటికీ నేర్చుకోవడానికి దేవుడు ప్రోత్సాహపడి. హల్లెలూయా. అందరికంటే బాగా ఒకరి నుంచి ఒక మంచి డాన్స్ నైట్ మీరు అందరూ కూడా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకంటే ఘనమైన రీతిలో గత సంవత్సరంలో వచ్చినటువంటి బ్యాచ్ ఈ సంవత్సరంలో లేదు తెలుసా. ఈ సంవత్సరంలో వచ్చినటువంటి వారు వచ్చే సంవత్సరం వల్ల మీరు కంటిన్యూ అవుతారు లేదు కూడా తెలియదు. గత సంవత్సరంలో చాలా మందిని మనం చూసాం మన ఊర్లో, కానీ ఈ సంవత్సరం చాలా మంది మరణించారు. గత సంవత్సరంలో చాలా మంది దేవుని ఆరాధించారు. ఈరోజు చాలా మంది ఆ కరోనా వైరస్ లేకపోతే ఏ వ్యాధి వస్తుందో ఎలా వస్తుందో ఎటువంటి అనారోగ్యం వస్తుందో మనకు తెలియదు. దేవుడు ఇప్పుడు వారు మన అందరికి ఆరోగ్యం ఇచ్చారు. దేవుడి స్తోత్రం చెప్పండి. కరోనా బారి పడకుండా మమ్మల్ని తప్పించడానికి వందనాలు చెప్పండి. ఈ రోజుని యేసు ప్రభువారు ఎక్కడ పుట్టారో ఏ ప్రాంతంలో పుట్టారో మనం విన్నాం. రెండవది వారి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్నాం. ఎవరు తల్లిదండ్రులు? దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు, కన్య మరియ. ఓకేనా? రెండవది ఆయన ఎందుకు వచ్చాడు? మనుషుల యొక్క పాపం నుండి విడిపించడానికి, తప్పించడానికి, రక్షించడానికి, పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి ఆయన. అయితే ఈ చాలా మంది స్టార్ పెట్టుకుంటున్నారు కదా ఇంటి మీద, క్రైస్తవులు అయినటువంటి వారు ఆయన చర్చిల మీద ఆయన అక్కడ స్టార్స్ కట్టుకుంటున్నాయి కదా. అవి ఎందుకు పెట్టుకుంటున్నారు? యేసు ప్రభు పుట్టిన వెంటనే ఒక నక్షత్రం ఆకాశంలో పుట్టింది. జాగ్రత్త. అది ఎక్కడ పుట్టింది అంటే తూర్పున. మనకు దిక్కులేండి ఎన్ని దిక్కులు? ఎవరు? 5 అన్నారు. 4 చెప్పండి. తూర్పు, తూర్పు, పడమర. ఓకే. తూర్పున ఒక నక్షత్రం పుట్టింది. అందుకే పాట ఉంది కదా, తూర్పున పుట్టిన వెంటనే యేసు ఎక్కడ పుట్టారని జ్ఞానులకి ఆ మార్గం తెలియజేయనప్పుడు ఆ నక్షత్రాన్ని చూసుకుంటే 3 దేశముల నుండి వచ్చినటువంటి జ్ఞానులు ఏం చేశారు? నక్షత్రం ఎక్కడైతే ఉందో నక్షత్రం దగ్గరగా వెతుకుంటూ వెళ్ళేటప్పటికి ఆ నక్షత్రం కిందనే యేసు ప్రభు వారు, యేసు ప్రభు జన్మించిన స్థలంలోనే నక్షత్రం పుట్టింది. హల్లెలూయా. అందుకే సాహసం పెట్టుకుంటారు. అర్థమవుతుందా? ఆ నక్షత్రం వల్లే ఆ ఎలాగైతే వెలుగుతుందో అలాగే అనేక మందిని వెలిగించడానికి వచ్చాడు. ఒకటి పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు, రెండవది వెలిగించడానికి వచ్చాడు, మూడవది చాలా మంది క్రిస్మస్ ట్రీస్ పెడుతుంటారు. అర్థమవుతుందా మీకు అందరికీ? ఉన్నాయి కదా మన చర్చలో చూసారా ఎంత చక్కగా ఫ్రూట్స్, పళ్ళు, స్టార్స్, ఇంకా డ్రమ్స్ అన్నీ కూడా ఉన్నాయి చెట్టుకి. ఎందుకు ఆ అలంకరణ దానికి వచ్చిందంటే, ఎందుకు ఆ అర్థం వచ్చింది అంటే యేసు ప్రభు అలాగే ఆయన పుట్టినటువంటి ఆయన పుట్టిన ద్వారా అనేక మంది జీవితాలు ఫ్రూట్ఫుల్ గా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఫలించే వారిగా ఉండాలి. యేసు ప్రభు ఎవరి జీవితంలో ఉంటారు, ఎవరి జీవితంలోకి అయితే యేసు ప్రభు వెళ్తారో వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఫలించే వారిగా చేస్తాడు. ఫలించే కొమ్మలుగా, ఫలించే విధంగా దేవుడు చేస్తాడు. అందుకే క్రిస్మస్ ట్రీని మనం పెట్టుకుంటాం. అర్థమవుతుందా? ఆ చెట్టు ద్వారా అనేక మందికి ఏమి కనబడుతుందంటే ఫలవంతమైనటువంటి ఒక కృప కనబడుతుంది. అర్థమవుతుందా? అందరికీ క్రిస్మస్ చెట్టు ఎందుకు పెట్టుకుంటాం? ఫలానికి గుర్తు, ఫ్రూట్ఫుల్ లైఫ్ గుర్తు. రెండవది ఫస్ట్ స్టార్ ఎందుకంటే స్టార్ లాగే మన బ్రతుకులు కూడా వెలుగుతూ ఉండాలి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిరోజు వెలుగుతూ ఉండాలి.
ఈ రోజు ఉదయకాల సమయంలో మాత్రం మనం తెమ్మరాజుపేట, పెదపడపేట ఆయా ప్రాంతాల్లో క్రిస్మస్ ఆరాధన జరిగించుకున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ మధ్య ఎందుకు వచ్చారు అంటే వారందరి జీవితాన్ని దేవుడు వెలిగించాడు, వారి జీవితాన్ని దేవుడు మదించేవారుగా చేశాడు. వాళ్ళందరికీ కూడా దేవుడు మంచి ప్రభుత్వం అనుకున్న వెంటనే వారి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను వారు వచ్చి దేవుడిని అంత శైలిలో కూడా ఆరాధించకుండా ఉండలేకపోయారు. మనం కూడా అక్కడ నాట్యములు వేశాం కనుక ఈ రోజుని చాలా మంది పిల్లలు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? యేసయ్యా పాస్టర్ గారిని దీవించు, పాస్టర్ గారిని దీవించు, మా అమ్మని మా నాన్నని దీవించు, మమ్మల్ని దీవించు, మాకు మంచి చదువు, మంచి ఆరోగ్యము, జ్ఞానము, బుద్ధి, చదువు, మా అవసరాలను తీర్చనేసి అని ప్రార్థన చేశారు. ఎందుకు? దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వారి జీవితాలను ఫ్రూట్ఫుల్ గా చేస్తాడు. అర్థమవుతుందా? నెక్స్ట్ కేక్ ఎందుకు కట్ చేస్తాం? కేక్ కట్ చేసే ఈ బర్త్డే ఇప్పుడు మొట్టమొదటిగా కేక్ కటింగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు యొక్క జననంలో మొట్టమొదటిగా కేక్ కటింగ్ జరిగింది. హల్లెలూయా. కేక్ లాంటి ఒక తీయని గుడ్ న్యూస్. కేక్ ని దేనికి సాదృశ్యం అంటే గుడ్ న్యూస్ కి సాదృశ్యం. కేక్ ఎలా ఉంటది? తీపిగా ఉంటది. కేక్ ఎవరికైనా అయితే నాకు వచ్చే పుల్లగా చేతులు అంటారా? ఇప్పుడు ఎంతమంది వస్తాం కదా ఈ రోజుతో కేక్ అదంతా అవునా? అంటే వాక్యంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చేస్తాం. హల్లెలూయా. చాలా మంది వాక్యంలో ఉన్నాయన్నీ కూడా చేయలేక అంటే ఆశలో వేయకూడదు, పాటలు పాడకూడదు, డబ్బులు పక్కకూడదు. అదంతా ఏలాగా అంటే చెయ్యలేక, ప్రభు కోసం చేయలేక, చేసేవారు లేక రకరకాలుగా ఏం చేస్తుంటారంటే తప్పించుకోవడానికి ప్రతి కూడా వాక్యంలో ఉంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని గ్రంథంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము చేయాల్సింది. అలా చేస్తేనే ఈ డెకరేషన్ ఎందుకు? యేసు ప్రభు పుట్టిన వెంటనే ఆ పురుషుల మాకు ఒక చక్కని అలంకారం వచ్చింది. ఆ బెత్లెహేం అనే చిన్న గ్రామంలో యేసు ప్రభు ఎప్పుడైతే పుట్టాడో ఆ పుట్టిన వెంటనే అలంకారం వండర్ఫుల్ డెకరేషన్ ఆ యొక్క బెత్లెహేం అనే గ్రామంలో ఈ రోజుని చాలా మంది అంతా చూసొస్తున్నారు. యేసు ప్రభు జన్మించే స్థలం ఇప్పటికీ అక్కడ అనేక మంది దర్శనం వస్తారు. యేసు ప్రభు నడిచినటువంటి స్థలాలు, యేసు ప్రభు చనిపోయి మరలా లెగిసినటువంటి స్థలాలు, సమాధి, అవన్నీ కూడా ఇప్పటికే ఉన్నాయి. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు యోర్దాను నదిలో. ఆ నది ఇప్పటికీ అలాగే ఉంది. అందరూ వెళ్ళి విమానాలతో వెళ్ళి ఈ రోజు చూసొస్తున్నారు. ఇజ్రాయేల్ దేశం, ఇజ్రాయేల్ యాత్ర విమానంలో భక్తులు చాలా చక్కగా యాత్రలను చూసుకుని వస్తున్నారు. అర్థమవుతుందా మీకు? కనుక యేసు ప్రభు ఏమైతే చేశాడో, ఏమైతే ఎప్పుడు కూడా యేసు ప్రభు చేసి చూపించాడు. లజ్జకి ఇచ్చేది అని చెప్పలేదు. ఏం చేసేవాడు? చేసి నేను పరిస్థితులు కనుక మీరు పరిస్థితులే. అర్థమవుతుందా? అనారోగ్యం ఉన్న వారిని, బాధలో ఉన్న వారిని మీరు ఏం చేయాలా? ఇప్పటికీ చాలా మంది చిన్నపిల్లలు ఈరోజు దేవుని సన్నిధికి రాకపోయారు. చాలా మందికి చెవులు వినబడవు, చాలా మంది కళ్ళు కనబడవు, చాలా మంది నడవలేదు, చాలా మంది చదవలేదు, చాలా మంది చదివింది మర్చిపోతారు. అలాంటి వారి వరకు ఏం చేయాలి? ప్రార్థన చేసి ఏం చేస్తాడు దేవుడు? అవసరాలన్నీ మరి మీ చక్కని మీకు లాంటి వారు కూడా మీతో పాటు కలిసి దేవుని సన్నిధికి. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమంటారు? సాతాన దగ్గరికి వెళ్తే ఏమంటారు? ఆ విషయం చెప్పుకొని మనం ఊహించేసుకుందాం. అయిపోయింది మన సమయం. చేస్తున్నా చేతులు ఆ బాక్సులకి ఎవరు సౌండ్ చేస్తున్నారు? ఎవరు పట్టుకోండి, అస్సలు మాట్లాడచ్చు. మీ బహుమతి మీ దగ్గర పెట్టుకోండి. ఎవరికి ఇవ్వకండి, ఒకరికొకరు పట్టుకోమని ఇవ్వకండి. ఎవరితో వాళ్ళే పట్టుకోండి. చేస్తున్నా మనం ఒక పాట పాడుకుంటాం. యేసయ్య దగ్గరికి వస్తావా, వస్తావా, యేసయ్య దగ్గరికి వస్తావా, వస్తావా, మంచుడు అంటారు నిన్ను, ప్రేమిస్తారు నిన్ను, మంచుడు అంటారు నిన్ను, ప్రేమిస్తారు నిన్ను.
గుడ్. సాతాను దగ్గరికి వెళ్తావా? 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 సాతాను దగ్గరికి వెళ్తావా? 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 సాతాను దగ్గరికి వెళ్తావా? 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 పిచ్చోడు అంటారు నిన్ను బాబోయ్. నాయకుడు అంటారు నిన్ను అయ్యో. యేసయ్య దగ్గరికి వెళ్తే మంచోడు అంటారు. ఎవడా మంచోడు? యేసయ్య దగ్గరికి వెళ్తే మంచోడు అంటారు, ప్రేమిస్తారు, స్నేహం చేస్తాడు, అడిగినవన్నీ ఎంత మంచోడు కదా. సాతాను దగ్గరికి వెళ్తే ఏమన్నాడు? పిచ్చోడు అంటారు, ఒక నిమిషం ఆకాలు చూసుకుందాం. పరిశుద్ధుడా జీవగల తండ్రి, ఇదిగో నీ బిడ్డ పరలోకంగా నీ హస్తాలకు అప్పగిస్తాక పేరు పిలిచేటప్పుడు కొంతమంది రాలేకపోయారు కదా. నా ఫోటోస్ ఆ పేరు